You got a friend in me. I got the prom వచ్చిందా? Rajamouli should have planned something for SSMB 29 at T23. It would have been the biggest launch of a movie for any Indian movie. మార్వెల్ ఏం చేస్తున్నారా? పడుకున్నావా కెవిన్ తాత? A few moments later. లోడింగ్ 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 2000 years later. అరే మార్వెల్ చెప్పంటారు కానీ 2 గంటలు దాటిందిరా. కెవిన్ అంకుల్ మార్వెల్ నుంచి ఏమేమి అనౌన్స్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేసినా చెప్పు. వాళ్ళ ఫోకస్ అంతా మెజారిటీ డిజ్నీ ప్లస్ కంటెంట్ వైపే ఉంటది, ఆర్ డిజ్నీ ప్లస్ ఎక్స్టెన్షన్స్. షాంగ్-చి 2 అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి, బట్ నాకైతే మాత్రం షాంగ్-చి 2 అనౌన్స్ అనిపిస్తుంది. ఐ థింక్ వీళ్ళు సినిమాల మీద చాలా తక్కువ ప్రిఫరెన్స్ పెడతారు. డేరెల్ గోర్గన్ కాబట్టి ఐరన్ హార్ట్ ఆబ్వియస్లీ దే హావ్ టు సచినట్టు వాళ్ళకి రిలీజ్ చేయాలని, ఎందుకంటే షూట్ చేశారు 2 నెలలు షూట్ చేసి సో 2025 లో రిలీజ్ చేస్తారు గ్యారంటీగా. ఎర్లీ 2025 లో సాగత ఆలో కాబట్టి షాంగ్-చి 2 అనౌన్స్ మంచిది. అండ్ స్పైడర్-మ్యాన్ 4 అనౌన్స్ ఇలాంటి ఇంకెట్ ఎందుకంటే మననే కామిక్ ఇవ్వాల్సింది, ఎందుకంటే టోటల్ సోనీ ప్రొడక్ట్. ఒకవేళ చేసినా గానీ ఐ థింక్ స్పైడర్-మ్యాన్ 3 లో చేయాలి, నవంబర్ లో అనౌన్స్ చేయాలి, D23 లో కామిక్ ఇవ్వాలి. ఆ జనరల్ గా వచ్చేసి స్పైడర్-మ్యాన్ స్టార్ట్ అయింది, అది షూటింగ్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది. అలాంటి అనౌన్స్మెంట్ అలానే పెట్టుకోవాలి. ఫ్రెండ్లీ డబుల్ స్పైడర్-మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ వాట్ సీజన్ 3 మేబీ X-Men 97 సీజన్. మారోరా మోనా 2 ట్రైలర్ వచ్చేసింది అన్నమాట. సెకండ్ ట్రైలర్ చెప్పలే నేను చెప్పలే. ఓకే on its sands would break the curse, bring our people together again. Can I get a chee-hoo? ఓకే మళ్ళీ ప్రామిస్ చేస్తుంది, బాగానే ప్రామిస్ చేస్తుంది. అడ్వెంచర్ ఈసారి కొత్తగా విలన్ ఉంది. చెల్లి అన్నప్పుడు ఆ చెల్లి ఎందుకు ఉందంటే లిటరల్ గా చెప్తున్నా, ఒక క్యూట్ క్యారెక్టర్ ఉండాలి, లేక ఒక ప్రామిస్ చేయాలి, ఆ ప్రామిస్ ని వీళ్ళు నిలబెట్టుకుంటుందా లేదా అనేది ఒకటి అది నడుస్తుంది. ఇవన్నీ ట్రోప్స్ జనరల్ చాలా సినిమాలు చూస్తుంటాం. అవతార్ నడుస్తుంది గైస్. అవతార్ 3 చెప్పు భయ్యా. జేమ్స్ కెమెరాన్ హియర్, రాజమౌళి గారి డాక్యుమెంటరీలో క్యామియో ఇచ్చిన ఆయన. తాత ట్రైలర్ వదులు ప్లీజ్. అంటే ఈసారి అవతార్ కి అయితే మాత్రం దే ఆర్ గోయింగ్ టు షో రెడ్ కలర్ అవతార్స్ అంట. లైక్ అవతార్ ఉంటారుగా నావి వాళ్ళు, లావా పీపుల్ ఉంటారు అక్కడ, వాళ్ళందరూ రెడ్ కలర్ ఉంటారంట. అంటే మనకి ఫస్ట్ ఒరిజినల్ ఏమో కొంచెం వీళ్ళు బ్లూ ఉంటారు. వాటర్ ట్రైబ్ వాళ్ళందరూ కొంచెం గ్రీనిష్ ఉంటది. ఇప్పుడు లావా పీపుల్ టోటల్ యాష్ ట్రైబ్ అంటారట దాన్ని. అవతార్ 3 హ్యాస్ మోర్ ఎమోషనల్ స్టేక్స్ దాన్ ఎవర్ బిఫోర్. హీ యాడ్స్ దాట్ దేర్ విల్ బి న్యూ క్యారెక్టర్స్, న్యూ కల్చర్స్, బయోమ్స్ అండ్ సెట్టింగ్స్ ఇన్ పాండోరా నెవర్ సీన్ బిఫోర్. ఇట్స్ నాట్ వాట్ యు ఎక్స్పెక్ట్ బట్ ఇట్స్ వాట్ యు వాంట్ అంట. ఓ పెద్దదే. అవతార్ ఫైర్ అండ్ యాష్ అండ్ రోయ్, దిస్ ఈస్ ద లోగో of Avatar Fire and Ash and I love it. Okay వీళ్ళు యాష్ కలర్ అంటే యాష్ కలర్ ఉన్నారు లిటరల్ గా. నేను రెడ్ అనుకునే కదరా, రెడ్ ఉంటే బాగుండు. యాష్ కలర్ రెడ్ ఉంటే నువ్వు వెనకాల బ్యాక్గ్రౌండ్ లావాన్ తీసుకొచ్చి నువ్వు ఫోర్ గ్రౌండ్ రెడ్ కలర్ లో ఎలా పెడతారా? నువ్వు లాజిక్ తో కొడతావు. ఓహో వీళ్ళు ఎగురుతారు రోయ్, వీళ్ళు ఎగురుతారు, ఇట్లా ఎగురుతారు. వీళ్ళకి సపరేట్ గా ఏవో లైక్ వాట్ ఈస్ ఎగిరే పరిస్థితి అంటే లైక్ ఎయిర్ బెలూన్స్ టైప్. ఈలియన్ నోప్ మూవీ లెక్క లేదా అది? మరి వాటర్ లో ఏమైనా అంటే ఫస్ట్ పార్ట్ లో ఏమో మొత్తం ఫారెస్ట్ పీపుల్ మీద ఉంటది. అవతార్ 2 టోటల్ వాటర్, సెకండ్ ది గాలి అండ్ ఆల్సో ఫైర్ అండ్ యాష్ అన్నారు కాబట్టి వాల్కెనోస్ మీద తిరుగుతారు. అండ్ టాయ్ స్టోరీ 2026 లో వస్తుందంట, డైరెక్టెడ్ బై ఆండ్రూ స్టాంటన్. కేక వాలీ డైరెక్టర్ ఇస్ కమింగ్ బ్యాక్ ఫర్ డైరెక్టింగ్ టాయ్ స్టోరీ 5. అది ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ద టాయ్ క్రూ గోస్ హెడ్ టు హెడ్ విత్ ఎలక్ట్రానిక్స్, టాయ్స్ వర్సెస్ టెక్. ఆల్సో 50 బజ్ లైట్ఇయర్ స్టక్ ఇన్ టాయ్ మోడ్. వాళ్ళకి ఒక ప్రోగ్రామింగ్ ఉంటది, ఆ ప్రోగ్రామింగ్ మీద స్టక్ అయి ఉంటారు. అలా ఫైండింగ్ నీమో ఆయనే చేసిన డైరెక్టర్ వాలీ. అరే ఈ ఫోటో చాలా బాగుంది టాయ్ స్టోరీది. బొమ్మలతో ఆడుకోవడం మానేసి పిల్లలందరూ ట్యాబ్స్ సెల్ ఫోన్స్ పట్టుకొని తిరుగుతున్నారు. ఓకే నవ్ ఐఎమ్ సోల్డ్. ఓకే మంచి కాన్సెప్ట్ కదా, మంచి కాన్సెప్ట్. సాడ్ ఎండింగ్ ఉంటది, గ్యారంటీ సాడ్ ఎండింగ్ ఉంటది, నో డౌట్. యు గాట్ అ ఫ్రెండ్ ఇన్ మీ. ఐ గాట్ ద ప్రోమ్ వచ్చిందా? నేను పాడొద్దని చెప్పండి, పాడాను మరి దారంగా పాడుతుంది నాకు తెలుసు. Rajamouli should have planned something for SSMB 29 at T23. It would have been the biggest launch of a movie for any Indian movie. నాకు అర్థం కాలేదండి. నాకు అర్థం కాలేదు సార్. D23 డిజ్నీ ప్రోడక్ట్ అన్న. ఇల్లు అంటిల్ ఆర్ అన్లెస్ వీళ్ళు డిజ్నీతో కొలాబరేట్ అయితే కానీ వాళ్ళు డిజ్నీ D23 లో అనౌన్స్ చేయలేరు. డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి మహాభారత్ అని చెప్పేసి లాస్ట్ 2022 లో అనౌన్స్ చేశారు. ఏమైంది అది? అరే మార్వెల్ ఏమైందిరా? ఓరే ఇంక్రెడిబుల్స్ 3 is officially in the works. క్యాక భయ్యా. టెక్నికల్లీ చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కొంచెం బాగుండదు, బట్ ఐఎమ్ హ్యాపీ. బ్రాడ్ బర్డ్ ఇస్ బ్యాక్ మ్యాన్
ఆయనే చేస్తున్నాడు థర్డ్ పార్ట్ కూడా. ఐ థింక్ ఈసారి జాక్ ని పెద్ద లైక్ అఫీషియల్ హీరోగా పెడతారు అనుకుంటా దీంట్లో. అరే వీళ్ళకి ఐ థింక్ ద ఈజియెస్ట్ లోగో దే కెన్ డూ ఇస్ ఇంక్రెడిబుల్ లోగో రా. 2 అంటే 2 లైన్లు, 3 అంటే 3 లైన్లు, 1 అంటే 1 లైన్, డాట్ కింద. రే మార్వెల్ ఏమైందిరా, మార్వెల్ కోసం వెయిట్ చేస్తుంటే మిగతా అన్ని వస్తున్నాయి. జూటోపియా 2 ఇస్ కమింగ్, వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. జూటోపియా 2 కోసం చాలా బాగుంటది ఫస్ట్ పార్ట్ అయితే. జూటోపియా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిజ్నీ ఫిల్మ్స్ బికాస్ ఇట్స్ అ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. డిజ్నీ వే చాలా బాగుంటది, ఇన్ని డిస్నీవే సూపర్ ఉంటుంది. దానిలో సాంగ్స్ కూడా ఉండవు, అది మస్తు అనిపిస్తుంది. కమాన్ మార్వెల్. Frozen 3 డిజ్నీ Frozen 3 ఆబ్వియస్లీ 1.5 బిలియన్ 1.45 బిలియన్ ఎంతో కొట్టింది. పిండాలమ్మా పిండాలి, దిస్ ఇస్ కాల్డ్ ఐపీ మైనింగ్, నో ప్రాబ్లం. 2027 అంటే భయ్యా Frozen 3. మార్వెల్ ఏం చేస్తున్నారా, పడుకున్నావా? కెవిన్ తాత మంచిగా పడుకుంటున్నట్టున్నాడు, కునికెత్తున్నట్టున్నాడు. నువ్వు రాకపోతే ఇంకా కష్టమే, లైవ్ అంతా ఆగం పట్టించేస్తున్నారు అని నీ గుర్రందారా? కడుపుకి అన్నం తింటున్నావు, పెండ తింటున్నావా? అందరు వచ్చేది మార్వెల్ కోసం, మార్వెల్ పెట్టకుండా పిచ్చకంట్ల కథలను వార్త వింటారు. స్టార్ వార్స్ వచ్చింది గాయ్స్, స్కెలిటన్ క్రూ అంట, జూడ్లా వచ్చిండు. దిస్ ఈస్ ద ఇమేజ్, నాకేం బొక్క కూడా కనవట్లేదు దాంట్లో. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ట్రైలర్ వదిలి చావండి, ట్రైలర్ వదలండి, మా లైవ్ కి ఒక పరమార్థం ఇవ్వండి. లోడింగ్ 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 లోడింగ్. స్కెలిటన్ క్రూ ట్రైలర్ రిలీజ్ అంటారా? Tomorrow's test ఓకే will set the course of your entire future. ఓకే, జాన్ వాట్స్ క్రియేటర్స్. ఓకే, Don't you ever like డిఫరెంట్ గా ఉందరా బాగా. what if we could go anywhere we want? గూనీస్ బాగా కొడుతుంది. గూనీస్ మయ్యా, గూనీస్ రా. ఓకే, ఓ వీళ్ళు దిస్ డిసెంబర్. ఎగ్జాంపుల్ కూడా అవుల్ కి కోట్ ఉందా? ఎక్స్వింగ్స్ రో ఫోర్స్. You're a Jedi. ఓకే, అంటే ఇప్పుడు జూడ్ లో విలన్ కదా, అయ్యుండొచ్చు. ఏమన్నా లైక్ ఫోర్స్ ని వాడడం చూపించారు. ఈ మేబీ సిత్ ఆల్సో. అదే అంటుంది. నైస్ అంటే లైక్ గూనీస్ రా కొడుతుందిరా నిజంగా. అంటే వాళ్ళు కూడా అదే అన్నారు, లైక్ స్టార్ వార్స్ మీట్స్ గూనీస్ ఎట్లా ఉంటుందో ఇది అలా ఉంటది అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా ఫ్రెష్ ఉంది, అది మాత్రం నేను చెప్తాను. ఫర్ స్టార్ వార్స్ ఫిల్మ్ చాలా నాకు నచ్చింది ఏంటంటే గుడ్ల గూబకి అవి వేసినట్టు అనిపిస్తుంది. కోట్ ఉంది. ఓకే, బెన్ మెండల్సన్ వచ్చేస్తున్నాడు. ఈస్ బ్యాక్ యాజ్ క్రెనిక్ ఇన్ ఆండోర్ సీజన్ 2. ఎందుకంటే రోగ్ వన్ లో చచ్చిపోతాడు, ప్రీక్వెల్ కాబట్టి ఈజ్ ఆల్సో బ్యాక్. ఓకే, ఫారెస్ట్ విట్టేకర్ ఆల్సో విల్ రిటర్న్ యాజ్ సా గెరెరా. మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ. కే ద లోగో ఈస్ కేమ్ బ్యాక్. అన్ని కలిపి ఇట్స్ లైక్ ఇన్ఫినిటీ వార్ ఆఫ్ ఆల్స్ టీవీ సిరీస్. ఇప్పటి వరకు ద మ్యాండలోరియన్, మనకి అశోక, బుక్ ఆఫ్ బోబా ఫెట్ అన్ని కలిపి అందరూ కలిసి ఒక సినిమాకి వస్తే ఎలా ఉంటది, దట్ ఈస్ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు. ఇంట్రెస్టెడ్ నువ్వు మూవీ మీద? బడ్జెట్ పెరుగుతుంది, యాక్షన్ పెరుగుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ కూడా పెరుగుతుంది కాబట్టి బాగా చేయొచ్చు. ద మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఇన్ థియేటర్స్ ఇన్ May 2026 అంట. అరే మార్వెల్ చెప్పంటారు కానీ 2 గంటలు దాటిందిరా. కెవిన్ అంకుల్, ఎస్ కెవిన్ ఫైగి, కెవిన్ తాత ఈస్ ఆన్ ద స్టేజ్. కమ్ ఆన్. సో మార్వెల్ ఇస్ బ్యాక్, కెవిన్ అంకుల్ ఇస్ ఆన్ ద స్టేజ్ రైట్ నౌ. అనౌన్స్మెంట్ ఫస్ట్ స్టార్టింగ్ యూ విల్ స్టార్ట్ విత్ డెఫినెట్లీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఫస్ట్ మాట్లాడుతున్నారు. మొన్ననే కదా ఇచ్చారు కదరా ట్రిల్లర్ వదులుతారంటే, ట్రిల్లర్ వదలండి. మొన్న కామికాన్ లోనే నువ్వు స్టార్టింగ్ మొన్ననే లైక్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ వాళ్ళందరినీ తీసుకొచ్చినావు, వాళ్ళకి సపరేట్ గా ఒకటి రిలీజ్ చేసినావు. మళ్ళీ ఇక్కడ కూడా కెప్టెన్ అమెరికా అంటే వేరే ఏం చేస్తున్నట్టున్నావు అనౌన్స్మెంట్ లో. వాడెవడో అరే అడామాంటియం గురించి మాట్లాడుతున్నాడు రై ఏమంటుంది అనుకుంటా. వర్సటైల్, ద వరల్డ్స్ మోస్ట్ వర్సటైల్ ఎలిమెంట్ అంట. ఓకే రే, రెడ్ హల్క్ అంటారా. ఓ ఫోటో వచ్చింది రెడ్ హల్క్ ది. దిస్ ఇస్ రెడ్ హల్క్ వాయిస్. బాగుందిరా, బాగుంది. కాదు వీళ్ళు ఇప్పుడు ప్రొఫెసర్ హాల్క్ ని చూసి చూడలేక చివరికి రెడ్ హల్క్ ని తెచ్చుకున్నారు. వింటేజ్ ఫీలింగ్ రాలా? వింటేజ్ లాంటి ఏం చెప్పను కానీ మన హల్క్ నాకు అట్లా అనిపించట్లేదు. దిస్ ఇస్ మోర్ ఆఫ్ స్మార్ట్ హల్క్ లెక్కనే అనిపిస్తుంది. హల్క్ అంటే లిటరల్ గా హల్క్ అంటే బల్కీగా ఉంటాడు, మంచిగా పెద్దగా ఉంటాడు, చిన్నగా అనిపిస్తుంది. రెడ్ హల్క్ మైండ్ ఉంటుంది. సో ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్, మళ్ళీ ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్. ఇప్పుడైనా మాకు వదలండి ఏదైనా. పిచ్చి గిట్ల లేసిందా ప్రీతి మీకు? నార్మల్ నాస్బానా నోటికి వచ్చిన రాత్రి. ఓకే, వాళ్ళకి రిలీజ్ చేస్తారు, మనకి రిలీజ్ చేయరు అన్నట్టు. ప్రకాష్ రాజ్ అంటాడు వాడికి పునరావాసం, వాడికి పునరావాసం, నాకు వనవాసం.
ఐరన్ హార్ట్ ఇస్ కమింగ్. టీజర్ వదలండి, ఇప్పటికైనా టీజర్ వదిలి సావండి. ఐరన్ హార్ట్ ట్రైలర్ ఏదో వదలండి, అది ఎట్లా పెట్టి బాగుండదని మాకు తెలుసు. ఎవరు అడగలేదు అసలు, ఎవరు అడిగిరా నేను ఐరన్ హార్ట్ థీమ్ అని. లావణ్య గారు అంటారు, ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ దట్ దే క్యాన్ డిలీట్ ఆల్ ద ఫైల్స్ ఆఫ్ ఐరన్ హార్ట్ సో ద వరల్డ్ క్యాన్ బి సేవ్డ్? అది లాల్ సలాం డైరెక్టర్ అడగాలి, వాళ్ళు చెప్తారు ఫైల్స్ అలా డిలీట్ చేయాలి. సో డేర్ డెవిల్ బోర్న్ అగైన్, జాన్ బర్న్థాల్ యాజ్ పనిషర్ ఈస్ కమింగ్ ఇన్ టు డేర్ డెవిల్ బోర్న్ అగైన్ March 2025. బాగలేదంటే ఇక తంత. ఓకే వాళ్ళకి సపరేట్ గా క్లిప్ వదిలేర్రా. ఓకే, కమలా ఖాన్స్ ఫాదర్ విల్ అపియర్ ఇన్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ అంటారు. సో వైట్ టైగర్ తెలియని వాళ్ళు సరే అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ షో చూడండి. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ హ్యాస్ బీన్ రివ్యూడ్ ఫర్ సీజన్ 2 ఆల్సో. సీజన్ 2 కూడా వస్తుంది. అగతో ఆల్ అలాంగ్ మీద అదే ఫైనల్ ఇక క్లోజింగ్ పోండి. చచ్చిపోండి, ఇంకా అయిపోయింది. వేస్ట్, సచ్ వేస్ట్ టైం అన్న మళ్ళీ చెత్త మొదలైంది అంత. సో యా గైస్, మార్వెల్ నుంచి అగతా ఆల్ అలాంగ్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. మళ్ళా బా కాపీరైట్ వేస్తాడు. కాపీరైట్ వాండా మాక్సిమం. అరే వాండా మాక్సిమం బాడీ రాది ఏంది? మ్యూజికల్ will give you the thing you want most. Heard you guys were having a party. What's up? Hey. నైస్ క్యూట్ రాడ్, పెద్ద రాడ్, చిన్నది కూడా కాదు. డ్రిల్లింగ్ మిషన్ తో పెడతారు, నో డౌట్. నేను చూస్తుంటే తెలిసిపోతుంది. చంపేయండి నన్ను. ఎక్కువ కంటే పెద్ద రాడ్ అంటే ఈసారి ఇంకా ఎక్కువ కంటే పెద్ద రాడ్. పాటలు పెడుతున్నారు దీంట్లో. దట్స్ ఆల్ ఫ్రమ్ మార్వెల్ స్టూడియోస్. అంతా అయిపోయింది. ఇంత బేకార్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే థియేట్రికల్ రిలీజ్ గురించి మాట్లాడారు యాజ్ యూజువల్. అదైపోగానే దే ఫోకస్డ్ కంప్లీట్లీ ఆన్ డిస్నీ ప్లస్. అది అంతే. కొత్త అనుకున్నాము, కొత్త ఏం వదల్లా, ఉన్నాయే వదిలేరు. వేర్ ఇస్ డాక్టర్ స్ట్రేంజ్ 3, Thor 5, థాంక్స్. ఎవడో శుద్ధపూస లైవ్ స్టార్టింగ్ లో చెప్పిండు ఇవన్నీ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నాకైతే మాత్రం షాంగ్-చి 2 అనౌన్స్మెంట్ అనిపిస్తుంది. ఐ థింక్ వీళ్ళు సినిమాల మీద చాలా తక్కువ ప్రిఫరెన్స్ పెడతారు. స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ వాట్ సీజన్ 3 మేబీ ఎక్స్పెక్ట్ 97 సీజన్. కానీ ఏం చేస్తాం ఇక గాయ్స్, అది సిచ్యువేషన్ అనమాట. సో దట్ ఈస్ ఆన్ వాట్ ఈస్ మార్వెల్ అండ్ టోటల్ డిజ్నీ D23. ఓకే, ఏమలే మీ టైం వేస్ట్ చేసి నా టైం వేస్ట్ చేసి అంత అయిపోయింది. బాయ్ గైస్, ఇంకా అంతే, ఎంతకంటే ఇంకేం లేదు. కలుద్దాం రేపైతే మాత్రం చాలా ఉంటాయి. సో యా గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.